నాకు గోసి కలర్ షాట కానీ ఉరికెత్తనమేంద్ర బాబా బాబా బందీరు బాబాని పట్టుకొని తన్నేరు అబ్బా ఇవాళ హోలీ పండుగ ఇవ్వని కూడా దొరకదు ఒక గుడ్డు కూడా పడద్దు నా ఇలా అత్తనాగురా ఇవాళ నిన్ను వదిలిపెట్టేదే లేదు. ఇంటికాడు ఉన్నాడో ఉండకపోతే ఎడిపోతాడు. హోలీయే కదా ఇవాళ. ఉండురా మళ్ళీ అత్తన నీ సంగతి. పైసలు ఖర్చు అయినా మంచిదే అని 10 గుడ్లు తెత్తన్నారా. ఉండు ఎట్లా ఆడుకున్నారా పోయినా సరే నాతోటి తనుండురా మళ్ళీగా. మోకం మీద కోడిగుడ్లు కొడితే నూనె మొత్తం అట్టు కావాలి. అబ్బా ఎంతగానో వెతకాలి ఇంకోసం వీడు దొరుకుతలేడు కదా. దొరుకురా మళ్ళీ బావ దొరుకురా. నువ్వు దొరికితే ముఖం మీద కోడిగుడ్లు కొడతారా. ఈ కొట్టాలు అయితే అని ఎవ్వడు దొరకబట్టలేడు. ఆరాంసే వండుకోవచ్చు. ఇలా లేచి పోయి అబ్బా మా బావ నాకు దొరకకుండా దాక్కున్నాడు. ఇక నాకు దొరకనని చూస్తాడు కావచ్చు. ఎట్లా ఏసైనా దొరకబడతా గుడ్లు కొడతా ఏమనుకుంటాడో. ఎక్కడున్నా దొరకబడతా నేను ఇవాళ. అబ్బా ఎందుకు దొరుకుతలేడు. ఇక్కడ పడుకున్నావా? ఉండు నీ సంగతి చెప్తా. ఆహా ఇక్కడ గుడిసెలో వండుకుంటే నాకు కనబడనని ఇక్కడ వండుకున్నావా? ఆశ దోష అప్పడం బడా. ఎట్లా ఏసైనా గుడ్డు కొడతా నీకు. అనుకున్నాడు సచ్చింది గొర్రె. అవురా బాడుకో, పోయిన సంవత్సరం నేను కొత్త డ్రెస్ వేసుకొని ఊరికి పోతా అంటే అద్దురా అని బతిన్లాడినా కూడా కుట్టినావు నా మీద. కోడిగుడ్లు కలర్స్. ఈసారి నేను ఎట్లా వదిలిపెడతా? ఆ పగ పట్టుకొనే ఈసారి నీ దగ్గరకు వచ్చిండ్రా. పొట్టు పొట్టు కొడతా కోడిగుడ్లు ఏమనుకుంటున్నావో. నా జోలికి వస్తావా నువ్వు? ఉండురా ఎంత ఆట ఆడుతున్నావు ఆ రోజు నాతోటి. మంచివాడు మంచివాడు. ఏమైందిరా దొరుకుతలేనా నీకు? కలర్స్ లేవా నీ చేతిలా? దొంగ బాడుకో. ఆ రోజు నా మీద ఎట్లా కొట్టినవరా నువ్వు కలర్స్? ఏమైంది మాటలు అత్తలేవా? ఇట్లా కాదు నిన్ను ఆగరా. నేను ఏదెందుకు చేసుకో. మాడిపోయిన మొఖానికి ఎవరు కొట్టలేరా? అయితే నేనే ముడియాలు పెట్టినాను అనమాట. సిగుడ్లు పెట్టింది దాచిపెట్టిన. అరే నా ఏమడు ఇరుకొచ్చుడు కాదురా. దమ్ముంటే నా కలర్స్ మీద చూద్దాం. నీకు కలర్లు కాదే, రాజస్థాన్ నుంచి కలర్లు పట్టుకొని వచ్చింది. సీగుడ్లు ఎట్లానంటే సీగుడ్లు ఎట్లా కొట్టాలంటే అట్లా కొడితేనే దొరకబట్టింది. నేను దొరకబట్టింది ఈ వాసన. పోయిన సంవత్సరం నేను కొత్త బట్టలు వేసుకొని ఊరికి పోతాంటే నువ్వు ఎట్లా కూర్చున్నావురా కలర్స్. ఇంటికి పోతే మా అవ్వ నన్ను కుక్కని సంవత్సరం చేసినా నీ సంవత్సరం చేస్తాను. నేను ఇలా ఇవ్వని దొరకకుండా ఇవ్వని దొరకద్దని చెప్పి అల్ల పోయి వండుకుంటే ఇలా మందు కొట్టేది ఉండదే. నాకు దొరకద్దని పోయి అర్రలమంటే ఆ త్వరలోకి వెళ్ళి బయటికి ఇద్దాను అనుకుంటానవా? ఈ సంవత్సరం నిన్ను పొట్టు పొట్టు నేను కలర్లలో ముంచకపోతే నా పేరు మార్చుకుంటారా? ఏంది ఏం చేస్తావురా నాకు గోషి. దమ్ముంటే నన్ను పట్టుకోరా. కలర్ షాట కానీ ఉరికెత్తనమేంద్ర బాబా బాబా బందీరు బాబాని పట్టుకొని తన్నేరు. మళ్ళీ అన్నట్టు వదిలిపెట్టారు. వాడి సంగతి చెప్పకపోతే వాడికి మనం గుర్తుండాలి. వాడికి ఎంత పని చేసినవరా? నా పక్కన తల్లి వాడిని చేద్దాం అనుకుంటే నువ్వు నామి చేస్తావురా? నువ్వు
అద్దురా అని చెప్పిన బట్టలు పిండుకోవాల్సి మీరేనా మీరు కాదు పని అయిందిరా. నా పని అయింది ఇప్పుడు వాడి పని కావాలి. పని చేసిరా పొరగాళ్ళు. కొట్టిరా నాకు మళ్ళీ నీళ్ళు కొట్టిర్రు. అరే అరే హీరో అరే నన్ను ఎవరికి మట్టవరికి ఇచ్చాడు నువ్వు ఏ గుంజుకుండే తమ్ముడా ఏం చేస్తాడు నువ్వు పోయిరా తమ్ముడా పోయి ఎట్లా పోయి చంపుకు రావే ఈ అమ్మ రోజు చంపుతానే చంపుతారే వన్ అయిపోయినారు చంపుతారా చంపుతారానే ఇవాడి కొడుగుర్లు కంటే చంపుతారా రే చంపుడు అంటే నువ్వెందుకు వచ్చినారా నాకు నీ అబ్బా కొడుగురు కొడతాను కళ్ళని చూస్తాను నీకోసమే తెచ్చిన నువ్వెందుకు నా మీద పోసినావు నువ్వు అని కచ్చుకునేది ఉండే అబ్బా ఓ నాడు ఏడుకోవాలరా నీ సంగతి ఇట్లా కదా వచ్చే సంవత్సరం ఉంటుంది ఇంకా నీకు నీకు చీగుట్టు పడితే కానీ పో పోసినావు పో మేము తెచ్చుకున్న కలర్లు మాకే పూసినావు దొంగ పడతావు తెచ్చుకో శాతం కదరా దొంగ పడతావు ఆత్మైనారా నీకు గాడికి ఇచ్చినావు ఏ గుంజుకోడు దొంగ పడతావు గుంజుకుండా అంటే గుంజుకుంటూ ఇస్తావా ఏ చేతుల నుంచి నీకు ఇచ్చేసరికి గుంజుకున్నా నీకు నాకు వచ్చింది తీసుకున్నాడు బతుకు ఈ కలర్లు సంగతి చెప్తా. ఇన్ని కలర్లు కూర్చోడు నా మీద వాడిని కోడుకు కొట్టి నాకు వాసన వచ్చి తమ్ముడు మెంటల్ గాడు నేను ఓడి చెప్తా ఆడోడి చేసిండు ఓడి చేస్తాం చూడు ఎట్లా అంటుందో ఇక చూడు ఎట్లా అంటుందో ఇంకా ఏతులకు నేను నీకు అస్సలే దొరకరా అన్న ఈ మెంటల్ గాను వల్ల దొరికిరా కలర్ అంతేమని చేతిలో పెడతాను దొంగపడదు ఇది ఎట్లా ఉంటుంది చూడు చేతులకు అంతట్లోనే ఉన్నది ఇంకా మొగ్గానికి ఎట్లా పోతుంది స్టాచ్యూ స్టాచ్యూనా స్టాచ్యూ రావమ్మ లక్ష్మి రావమ్మ స్టాచ్యూలే స్టాచ్యూ పెట్టిన వాళ్ళే మంచిగా అయినవే తెల్లబడ్డవే ఇప్పుడు తెల్లబట్టు తెల్లగా రైట్ హ్యాపీ ఓలీ హ్యాపీ ఓలీ హ్యాపీ సీగుడ్లు కావాలా సీగుడ్లు కావాలా టమాటో అమ్మా స్టాచ్యూ పెట్టి బతికిపోయినా నాకే కలర్ కూర్చున్నాను స్టాచ్యూ అబ్బురే అదే అదే ఇదయనే
ఇంత అన్నమే అరే బామ్మది అరే నీ గుడ్డ రావురా అట్లా పెట్టుకోరు తమ్ముడా. అరే చూస్తున్నామా అరే నీ గుడ్డ రావురా సరే తీమా అరే నేను తెచ్చుకున్న టమాటాలు అవి ఏం కాదు అరే నేను తెచ్చుకునే టమాటాలు ఏం తెచ్చినాయే అరే వేరే తెచ్చుకో. కొట్టురా తమ్మి, కొట్టు. పిసుకో, పిసుకో. వచ్చినాయి టమాటాలు నువ్వు తెచ్చేదిరా? మేము తెచ్చిన కలర్లో ఉయ్యలే మాకు. 10 రూపాయల కిలోనే స్టాచ్యూ పెడతావు. 10 రూపాయల ఇప్పుడు ఆడు హోలీ అరే ఇది దీసువాసన పొలంలో వస్తాదిరా సత్తాదిరా అరే బామర్యా నీకు ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతావు కొడుకుంటుంది సరే తీమా నీ పెళ్ళికి టమాటాల కూర. నాకు అయిపోలే అరే 3 కిలో టమాటాలు ఇంకునే అరే అరే ఏందే చూసి పెడతా అరే గోరా మల్లిగా గో. గో బావా ఎంజాయ్ ద హోలీ అబ్బా అయితే రానేది పొద్దున్న లేచి మందు కొడదాని పోయి నేను గల్లం అనుకుంటా వచ్చి నన్ను నాశనం చేసి చెయ్యి. ఆయ్. బామరిగా మళ్ళీ ఆడు వస్తాడు మళ్ళీ కానీ సంగతి ఇప్పుడు నీది వరిగిందా నీదే వరుగుతుంది నాకంటే డబ్బుగా వరగాలి అడుగుతా చూడు మామూలుగా ఉండదు మీరు బామ్మరి ఇక్కడ దూరం ఆపేయాలి ఇంక మామ అరే ఆగుర్రా తీరా ఇయ్యిరా ఇంకున్నాయిరా ఇంకున్నాయి కొట్టుర్రా ఇంకున్నాయా ఇయ్యుర్రా ఎన్ని కోడులు రా అతిలురా అరే మా బామ్మరే తీసుకొని రాపో అరే రాబోదు ఎత్తుకరా కుర్రా అరే ఎత్తుకరా రే అని నువ్వు నీకు ఆ కోడుగురు వరగాలి నీకు బొమ్మది ఆగురా మళ్ళీ అట్టిపోతావు నాన్న బావా మరి ఎందుకు నాన్న అట్లా చేస్తా అన్నావు మరి అరే అక్క చెప్పుకోరా నీ అక్క చెప్పుకో ఇప్పుడు నన్ను ఒక్కని చేస్తారా నెక్స్ట్ టైం దొరుకుతావు కదా బావా మళ్ళీ వచ్చేసారి అరే నీకు ఇంతకంటే 1000 రెట్లు డబల్ చూపిస్తారే చాలేగా నీ అక్క చెప్పుకోరా నీ అక్క చెప్పుకొని మళ్ళీ వచ్చేసారి చూపిస్తా నా ప్రతాపమేను అక్క చెప్పుకోరా చెప్తా బరాబర్ చెప్తా నువ్వు మళ్ళీ వచ్చేసారి చూడు ఇంతకంటే 1000 రెట్లు బాగా పడతావే బావా దండం పెడుతుంది లేవుర్రా వస్తే బావా అదే దండం పెడుతుంది బావా వస్తే లేవుర్రా హ్యాపీ హోలీ హ్యాపీ రా
నీ సంగతి మళ్ళొచ్చేసారి చూపిస్తున్నాయి బావా. దొరుకుతావు నాకు మా అక్కకు మళ్ళా దొరుకుతావు. అప్పుడు చూపిస్తే ఇంతకు 1000 రెట్ల పగ చూపిస్తారే బావా.